హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్లో ఒక్కటైన ది ఒడిసిస్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది ఒడిసిస్ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఈ మూవీ స్టోరీ తెలుసుకునే ముందు మనం ట్రాయ్ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ట్రాయ్ యుద్ధం అనేది ఒక అందమైన యువరాణి కోసం జరిగింది. ఆమె ఈ ప్రపంచంలోనే అందరికంటే అందంగా ఉండే యువరాణి. ఆమె ఉన్న ట్రాయ్ రాజ్యంలో గ్రీకు రాజులు దాడి చేసి యుద్ధంలో ఎలాగైనా సరే కష్టపడి వాళ్ళే విన్ అవుతారు. అలా విన్ అయిన గ్రీక్ రాజ్యాల్లో ఒక రాజ్యమే ఒడిసిస్ రాజ్యం. అలా యుద్ధం అయిపోయిన తర్వాత సంబరాలు చేసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళారా లేదా, ఇన్ కేస్ వెళ్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది, వెళ్ళిన దారిలో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి అన్నదే ఈ ఒడిసిస్ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, ఒడిసిస్ రాజైన ఒడిసిస్ యుద్ధానికి వెళ్ళి 20 సంవత్సరాలు కంప్లీట్ అయినా సరే ఇంకా తన రాజ్యానికి తిరిగి రాకపోవడంతో తన భార్య బిడ్డలు అక్కడ ఒంటరిగా ఉండిపోతారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉండే రాజ్యంలో ఉండే రాజులు ఎలా అయినా సరే ఒడిసిస్ ని ఆక్రమించాలని చెప్పి, వీళ్ళ రాజ్యంలో ఎలాగో రాజు లేడు కాబట్టి అథెనాని ఇంకా తన కొడుకైన టెలిమకస్ ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయినా సరే వారు అవన్నీ సహిస్తూ వాళ్ళ రాజ్యంలో ఉండే ప్రజల కోసం అండ్ వాళ్ళ డాడీ కోసం టెలిమకస్ ఇవన్నీ భరిస్తూ వస్తున్నాడు. అండ్ అలాగే ఆ క్రూరమైన రాజులు ఎలా అయినా సరే టెలిమకస్ వాళ్ళ అమ్మ అయిన అథెనాని పెళ్లి చేసుకుని ఆ రాజ్యాన్ని వాళ్ళ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ టెలిమకస్ మాత్రం వాళ్ళ నాన్న అయినా ఒడిసి ఎప్పటికైనా తిరిగి వస్తారు అండ్ నేను కూడా మా నాన్నగారికి ఏమైందో తెలుసుకుంటా అని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒడిసిస్ రాజ్యంలో ఉన్నప్పుడు అతనికి చాలా నమ్మకంగా పనిచేసే మెలోనీస్ కి కళ్ళు కనిపించవు. అయితే వాళ్ళ నాన్నగారు ఎలా అయినా సరే వస్తారు, అతన్ని నేను చూసే వెళ్ళిపోతా అని చెప్పి అతను ఇంకా ఒడిసిస్ పెంచుకుని కుక్క అలాగే ఉంటాయి. సీన్ కట్ చేస్తే, ఆంటోనిస్ అనే పర్సన్ ని ఒడిసిస్ తన భార్యని బిడ్డని చూసుకోమని చెప్పి యుద్ధానికి వెళ్తాడు. కానీ అతను మాత్రం గుంట నక్కలా మారి రాజ్యాన్ని ఎలా అయినా సరే తనే వశం చేసుకోవాలని చెప్పి టెలిమకస్ ని ఇంకా వాళ్ళ అమ్మని చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ అమ్మని తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉండేవాడు. టెలిమకస్ మెలోనిస్ తో మాట్లాడుతూ, నేను సముద్రం దాటి అవతలకి వెళ్ళి మా నాన్న గురించి ఏమైనా విషయం తెలుసుకుంటాను, మా నాన్నకి తెలిసిన వారు ఎవరైనా అక్కడ ఉండొచ్చు, మా నాన్నకి ఏమైందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని అంటాడు. దానికి అతను అది చాలా ప్రమాదకరమని చెప్పగా, అయినా పర్వాలేదు నేను వెళ్ళి తెలుసుకుని వస్తా, మా నాన్నకి ఏమైందో నాకు తెలియాలని అంటాడు. తర్వాత టెలిమకస్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగా వాళ్ళ అమ్మ తనతో మాట్లాడుతూ, జ్యూస్ నిబంధనల ప్రకారం నేను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలి, అలా అయితేనే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఒక రాజుని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టగలనని చెప్తుంది. అయితే దానికి టెలిమకస్ నేను ఉన్నాను కదా అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ అయిన అథేనా, నువ్వు చాలా చిన్నవాడివి, నీకు ఇంకా అనుభవం లేదు కాబట్టి నువ్వు దీనికి పనికిరావని అంటుంది. అయితే టెలిమకస్ నాన్నగారికి నువ్వు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ, ఇది నా నిర్ణయం కాదు, మీ నాన్నగారి నిర్ణయం. యుద్ధానికి వెళ్లే ముందు మీ నాన్నగారు నాతో మాట్లాడుతూ, యుద్ధంలో మేము గెలిచినా ఓడిపోయినా, నేను చనిపోయినని వార్త తెలిసినా లేదా ఎక్కువ సంవత్సరాల పాటు నేను తిరిగి రాకపోయినా సరే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి ఒక రాజుని తీసుకురా అని అంటాడు. అండ్ అలాగే మన రాజ్యం కోసం కాకపోయినా మీ సెక్యూరిటీ కోసం అన్నా సరే ఒక మనిషి అవసరం కాబట్టి నువ్వు తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాల్సిందేనని చెప్పి మాట తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. అండ్ ఒడిసిస్ మీద వాళ్ళ వైఫ్ కి చాలా నమ్మకం, ఎందుకంటే ఒడిసిస్ చాలా బలవంతుడు. వాళ్ళ రాజ్యంలో ఒక విల్లు ఉంటుంది, ఆ ధనస్సు విల్లుని ఎక్కుపెట్టి ఎవరు కూడా థ్రెడ్ ని బిగించి సరిగ్గా బాణం వేయలేరు. ఆ బాణం ఓన్లీ ఒడిసిస్ మాత్రమే గట్టిగా విల్లు పెట్టి బిగించి వేయగలరు. సీన్ కట్ చేస్తే, ఒడిసిస్ రాజ్యంలో అక్రమంగా వచ్చిన రాజులు ఒడిసిస్ యొక్క డాగ్ ని ఇంకా తన నమ్మకంగా ఉండే పెద్ద మనిషిని ఇద్దరిని కలిపి బయటికి తరిమేస్తారు. అండ్ ఆ డాగ్ కూడా 20 సంవత్సరాల నుంచి ఒడిసిస్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది. ఆ నెక్స్ట్ డేనే ఒడిసిస్ కొడుకైన టెలిమకస్ మెలోనిస్ తో, నేను మా నాన్నగారిని వెతకడానికి సముద్రంలోకి వెళ్తా, నమ్మకమైన నావికా సిబ్బందిని అరేంజ్ చేయమని చెప్పి మెలోనిస్ కి చెప్తాడు. మెలోనిస్ కూడా తను చెప్పినట్లుగానే చేస్తాడు. అయితే
టెలిమాకస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళమ్మ రాజ్యంలో ఎవరికి టెలిమాకస్ ఇలా సముద్రంలోకి వెళ్ళినట్టు చెప్పదు. ఎందుకంటే టెలిమాకస్ అలా వెళ్ళాడని వాళ్ళకి తెలిస్తే సముద్రంలోకి వెళ్ళి టెలిమాకస్ ని వారు చంపేస్తారు కాబట్టి. సీన్ కట్ చేస్తే టెలిమాకస్ వాళ్ళ నాన్న అయిన ఒడిసిస్ ఒక దీవిలో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అతనితో పాటు ఒక లేడీ కూడా ఉంటుంది. అయితే అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దీవిలో ఉంటున్నాడో అతనికే తెలీదు. ఎందుకంటే అతను గతం మర్చిపోతాడు కాబట్టి. అయితే అప్పుడప్పుడు అతనికి గతం గుర్తుకు వచ్చి తనతో ఉన్న ఆమెతో తన గతం గురించి, ఇంకా తన రాజ్యం గురించి, తను చేసిన యుద్ధం గురించి, తన ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి ట్రై చేయగా తను మాత్రం అవేం మాట్లాడకుండా ఆపేస్తూ, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు, అవన్నీ పీడకల్లంతే అని చెప్పి తనకి ఒక కలువ పువ్వును ఇచ్చి తినిపించి పడుకోబెడుతుంది. దాంతో ఒడిసిస్ తన గతాన్ని మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకి అర్థమైన ఒక విషయం ఏంటంటే ఆ లేడీ అతనికి కలువ పువ్వుల్ని తినిపిస్తూ తన గతాన్ని మొత్తం మర్చిపోయేలా చేస్తూ ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి తన దగ్గర ఉంచుకుంటున్నట్టు మనకి అర్థమైంది. మరోవైపు టెలిమాకస్ వాళ్ళ నాన్నగారి గురించి వెతుకుతూ వాళ్ళ అమ్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ దగ్గరలో ఉండే ఒక రాజు దగ్గరికి, అతని రాజ్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి గురించి అడుగుతాడు. అయితే ఆ రాజు తను బాగా తెలిసినట్లు ట్రీట్ చేసి వాళ్ళ నాన్నగారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఒడిసిస్ ట్రాయ్ దేశంలోకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ట్రాయ్ దేశంలో గోడలు అత్యంత పొడవుగా ఉండేవి. అయితే ఆ గోడల్ని ఛేదించలేక వాళ్ళు ట్రాయ్ రాజ్యంలోకి ఎంటర్ అవ్వలేక చాలా కాలం పాటు అక్కడ గోడ బయట నుండే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండిపోయారు. అయితే ఒడిసిస్ వెళ్ళి వాళ్ళకి ఒక ఉపాయం చెప్పారు. అదేంటంటే సముద్రపు ఒడ్డున ఒక చెక్కతో తయారు చేసిన గుర్రాన్ని రెడీ చేసి అందులో ఒడిసిస్ అందరూ ఉండి ట్రాయ్ దేశంలో ఉన్న జనాభా ఎంత ట్రై చేసినా సరే అందులో మనుషులు లేనట్లుగానే వీళ్ళు నటించారు. అయితే వాళ్ళు ఆ గుర్రపు బండిని తీసుకువెళ్ళి వాళ్ళ రాజ్యం లోపలికి తీసుకువెళ్ళి లోపల ఉంచేస్తారు. అలా ఉంచిన రోజే రాత్రి అందరూ తాగి పడుకున్న తర్వాత వీళ్ళు ఒక్కొక్కరుగా గుర్రం నుంచి బయటకు వచ్చి ఆ రాజ్యం మీద దండయాత్ర చేస్తారు. అలాగే లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకురావడానికి ఆ డోర్ని కూడా తీసేస్తారు. దాంతో వెంటనే గ్రీకు రాజులంతా లోపలికి వచ్చి ట్రాయ్ దేశం మీద దాడి చేసి ఆ దేశం మీద గెలుపు పొందుతారు. గ్రీకు దేశస్తులు ఎంతటి యుద్ధ సామర్థులైనా సరే ఒడిసిస్ మాత్రం తెలివిలో ముందు ఉండేవారు. ఆ తెలివితోనే యుద్ధాన్ని గెలిచి అక్కడ విజయ సంబరాలు చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అయితే గ్రీకు రాజుల్లో ఒకరైన ఒడిసిస్ కి అలా అమాయకపు ప్రజల్ని ఇలా రాజుల స్వార్థం కోసం చంపడం చాలా పాపమని అనిపించింది. అదే మైండ్ సెట్ తో తాను అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరాడు. ఇలా స్టార్ట్ అయిన 3 రోజుల తర్వాత వాళ్ళ దగ్గర ఆహారం అయిపోవడంతో వాళ్ళు ఒక దీవిలోకి వెళ్తారు. ఆ దీవిలో వాళ్ళకి మనుషులు కనిపించగా వాళ్ళ ఇల్లు అన్నిటినీ కాల్చేసి వారి దగ్గర నుంచి వీళ్ళు ఆహారం తీసుకొని వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అందులో ఒక మనిషి, మీరు ఉత్తర దిక్కున ఏమాత్రం వెళ్ళకండి, అటువైపు కానీ వెళ్ళినట్లయితే మీరు ఊహించనివన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే వాళ్ళు అవేం పట్టించుకోకుండా ఉత్తర దిక్కునే వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు మరొక దీవికి కూడా వెళ్తారు. అయితే ఆ దీవిలో ఒక్క గొర్రె ఒంటరిగా వెళ్తుంది. అయితే ఒడిసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని దాడి చేయొద్దని చెప్పి, గొర్రె ఎప్పుడు ఒంటరిగా రాదని చెప్పి అందరూ దాన్ని ఫాలో అవుతూ ఒక గృహలోకి వెళ్ళిపోతారు. ఆ గృహలో ఈ నావికాదళ సైనికులకి తినడానికి జున్ను దొరుకుతుంది. ఇంకా వాళ్ళకి ఆహారం దొరికినట్టేనని చెప్పి అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవుతుండగా అక్కడికి రిమైనింగ్ గొర్రెల మంద మొత్తం ఒకేసారి వస్తుంది. దాని వెనక ఒక పెద్ద ఆకారంలో ఉండే ఒంటికన్ను రాక్షసుడు గృహ లోపలికి వస్తాడు. అతన్ని చూసి వీళ్ళంతా చాలా భయపడతారు. అయితే అతను వచ్చి వెంటనే గృహ ద్వారాన్ని మూసివేస్తాడు. ఆ గృహ ద్వారాన్ని మళ్ళీ తెరవాలంటే అతనే తెరవాలి. అతన్ని చూసిన వీళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోతారు. అయితే అక్కడ కొంతమందికి అతని ముందు ఎలా నడుచుకోవాలో తెలియక అతని కంట్లో పడతారు. అతని కంట్లో పడిన వాళ్ళ 4గురిని ఆ రోజు రాత్రే తినేస్తాడు. అలా తిన్న తర్వాత ఆ రాక్షసుడు కన్ను మూసుకొని పడుకుని పోతాడు. అయితే వీళ్ళంతా ప్లాన్ వేసి ఒక చెక్కని అగ్గిలో కాల్చి కరెక్ట్ గా అతను పడుకున్న టైంలో అతని కంట్లో దారుణంగా పొడి చేస్తారు. దానికి అతను గట్టిగా అరుస్తూ లేచి గట్టిగా ఏడుస్తూ ఏవో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటలు వీళ్ళెవరికీ అర్థం కావు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు ఆ గొర్రెల మందలో కలిసి వెళ్ళిపోవడానికి వాళ్ళ నడుంకి కొంచెం గడ్డి కప్పుకొని అలా ఉంటారు. ఈ ఒంటికన్ను రాక్షసుడికి ఎలాగో కళ్ళు కనిపించవు కాబట్టి ఆ ద్వారం దగ్గర కూర్చొని కొంచెం
హైట్లో చేతిని పెట్టి ఉంచుతాడు. అయితే మనుషులైతే కొంచెం పొడుగ్గా ఉంటారు కాబట్టి తన చేయికి తగిలితే వాళ్ళని చంపేద్దామని చెప్పి అలా చేపెట్టి ఉంచుతాడు. అయినా సరే వీళ్ళంతా ఒంగొని వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగోలా బయటపడతారు. కానీ అతని వల్ల కొంతమంది నావికా సైనికులు చనిపోవడంతో ఒడిసీస్ కి కోపం వచ్చే ముందు అతని కంట్లో తిరిగి బాణం వేసి వచ్చేస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఫాస్ట్ గా వీళ్ళు వెనక్కి పరిగెట్టి వీళ్ళని తరడంతో వీళ్ళు ఫాస్ట్ గా వచ్చి బోట్ ఎక్కి అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ అతను దేవత కుమారుడు కాబట్టి అతని నుంచి వీళ్ళకి శాపం వస్తుంది. అలా వాళ్ళు మూవ్ అయిన తర్వాత వాళ్ళ రాజ్యంలో కళ్ళు కనిపించకుండా ఒక వ్యక్తి ఉంటాడు కదా, అతని కుమారుడే ఈ అబ్బాయి. అతను ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైందని చెప్పి ఒడిసీస్కి తనతో ఉండే ఒక సహచరుడు చెప్తాడు. ఇప్పుడు మనమంతా శాపగ్రస్తులం, మనకి చాలా ఆటంకాలు వస్తాయని చెప్పి మన శాపం ఉందని చెప్పి ఒడిసీస్తో కూడా చెప్తాడు. తర్వాత వాళ్ళు భారీ తుఫాన్లో ఇరుక్కుపోయి దారి తప్పి ఒక తెలియని దీవికి వెళ్ళిపోతారు. అయితే ఆ దీవిలో వాళ్ళకి ఫస్ట్ ఒక చిన్న అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా పెద్ద మనుషులుగా వారి ఆకారాలు వీళ్ళని భయపెట్టే విధంగా ఉండి వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళందరినీ దాడి చేస్తాయి. దాదాపు అక్కడే వాళ్ళకి 2 పడవల సైనికులు చనిపోతారు. దాంతో వీళ్ళు ప్రాణాలని దక్కించుకోవడానికి మిగిలిన ఒక పడవతో అక్కడి నుంచి పారిపోయి ఎలాగైనా సరే బయటపడతారు. అలా జరిగిన తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత మరలా ఫుడ్ కోసం వేరే దీవిలో ఆపుతారు. అయితే వాళ్ళ కెప్టెన్ మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అండ్ కెప్టెన్ కూడా తన స్వార్థం చూసుకుని అక్కడ వారి అంత్యక్రియలు కూడా జరగకుండా అందరినీ వదిలేసి వెనక్కి వచ్చేస్తున్నాడని చెప్పి వీళ్ళకి కోపం వచ్చి రాజు మాటలు వినడం వాళ్ళు మానేస్తారు. రాజు ఇంకా కెప్టెన్ అయిన ఒడిసీస్ మాటలు వినడం మానేసి వారు ఒక ఇంటి వైపుగా వెళ్ళిపోతారు. కానీ ఒడిసీస్ మాత్రం మీ అందరికీ ఎలా అయినా సరే ఆహారాన్ని తీసుకొస్తానని చెప్పి వాళ్ళకి దూరంగా వెళ్తూ ఒక జింకని వేటాడదామని దాని వెనక వెళ్తాడు. అయితే ఒడిసీస్ దానికి బాణం వేసిన వెంటనే మనసుగా మారి కింద పడిపోతుంది. దాంతో ఒడిసీస్ కి ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా మనుషులేనని జంతువులు కాదని వెంటనే అర్థమవుతుంది. వెంటనే వీళ్ళని వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. అయితే ఈ సైనికులు అప్పటికే ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక అందమైన అమ్మాయి అమాయకంగా కనిపిస్తూ భయపడుతూ వాళ్ళని చూసి పారిపోతుంది. అయితే వాళ్ళు వెంటనే ఆమెను వెంబడించి మేము ఫుడ్ కోసం వచ్చామని చెప్పగా ఆమె వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులతో వాళ్ళకి కొంచెం ఫుడ్ వండి పెడుతుంది. ఆమె పెట్టిన ఫుడ్ తిన్న వాళ్ళు జంతువులుగా మారి ఆమె మంత్రాలతో వాళ్ళని పందులుగా మార్చేస్తుంది. అయితే ఒడిసీస్ అక్కడికి చేరుకున్న సమయానికి అంతా ప్రశాంతంగా ఉండి వీళ్ళని బయట పందుల గుంపులో పడేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ఒడిసీస్ ఆమెతో చాలా చనువుగా మాట్లాడుతూ ఆమె పెట్టిన ఫుడ్ని తినకుండా ఆమెని తిరిగి బ్లాక్మెయిల్ చేసి తిరిగి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అండ్ అలాగే వాళ్ళు తనతో ఏమైనా మిస్బిహేవ్ చేసి ఉంటే తనకి క్షమించమని అడిగి వాళ్ళని తప్పకుండా సరే వదిలిపెట్టమని తనని ప్రాధేయపడతాడు. ఆమె ఒడిసీస్ బిహేవియర్ కి వాళ్ళందరినీ క్షమించి తిరిగి మళ్ళీ మనుషులుగా మారుస్తుంది. దాంతో సైనికులు వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళ రాజుని కూడా క్షమాపణ అడిగి అక్కడి నుంచి ఫుడ్ తీసుకొని ఆ మంత్రగత్తెని మేము ఇంటికి ఎలా వెళ్ళాలని అడగగా ఇక్కడ నుంచి నరకానికి వెళ్తే అక్కడ మీరు బలి ఇస్తే మీకు ఇంటికి వెళ్ళడానికి రూట్ దొరుకుతుందని చెప్తుంది. ఆ తర్వాత నరకానికి వెళ్ళిన ఒడిసీస్ అక్కడ ఒక మేకను బలి ఇచ్చి ఆత్మల్ని పిలవగా వాళ్ళు వచ్చి వాళ్ళకి దారి చెప్తారు. అండ్ అలాగే ఒడిసీస్ని కొంచెం దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళ సైనికుల్ని దూరంగా ఉండమని చెప్పి ఇంటికి నువ్వు ఒక్కడివే వెళ్తావు, వీళ్ళెవ్వరూ నీతో కలిపి బ్రతికి రారు, వీళ్ళంతా మధ్యలోనే చనిపోతారని కూడా చెప్తారు. అయితే దానికి ఒడిసీ మాత్రం నేను వాళ్ళందరినీ ప్రాణాలతో ఇంటికి తీసుకువెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ అలాగే ఒడిసీస్ని నమ్మి యుద్ధానికి వెళ్ళిన కొంతమంది సైనికులు ఎలాంటి కర్మకాండాలు లేకుండా చనిపోయారని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మాకు కర్మకాండాలు చేసి ఈ శాపం నుంచి ఈ ఆత్మల నుంచి విముక్తి పొందించమని చెప్పి మాట తీసుకొని అక్కడి నుంచి పంపిస్తారు. అలాగే వాళ్ళకి ఒడిసీస్ మాట ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అక్కడి నుంచి ఆత్మలు చెప్పిన రూట్ నుంచి ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళాలని బయలుదేరగా వారికి ఒక భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ లాంటి సుడిగుండం ఎదురుపడుతుంది. అయితే ఒడిసీస్కి ఆ సుడిగుండం వైపుగా వెళ్తే ఎలా అయినా వీళ్ళంతా చనిపోతారన్న విషయం తెలుసు. అందుకే దానికి రైట్ సైడ్ లో ఉండే ఒక స్టోన్స్ వైపు
పడవని తీసుకువెళ్తాడు. అలా వారు భయంకరమైన సుడిగుండం నుంచి బయటపడి అమ్మయ్య అనుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి ఆ రాళ్ళ నుంచి ఒక మాన్స్టర్ లాంటిది బయటకు వచ్చి వాళ్ళలో ఒక అరుగురిని తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో నావికాదళం ఒంట్లో ఓపిక లేకపోయినా సరే చాలా అలర్ట్ అయ్యి అక్కడి నుంచి పడవని చాలా ఫాస్ట్ గా తోలుతూ అక్కడి నుంచి బయటపడతారు. ఈ విధంగా అక్కడి నుంచి బయటపడిన ఒడిసీస్ ఒక సాగర కన్యల దీవి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే సాగర కన్యల పాటలు వింటే వీళ్ళు చనిపోతారు. అందుకే నావికాదళంలో ఉన్న వాళ్ళంతా ఆ దీవి వచ్చే టైంకి చెవులో మైనపు ముద్దని పెట్టుకుంటారు. కానీ ఒడిసీస్ మాత్రం నేను ఆ పాటని వినాలనుకుంటున్నానని చెప్పి ఆ రాటకి కట్టేమని చెప్తాడు. దాంతో అక్కడ వాళ్ళు తన్నే ఒక కర్రకి కట్టేస్తారు. ఒడిసీస్ ఆ పాట ఎందుకు వింటాడంటే తను ఎవరికైనా రుణపడి ఉన్నాడేమో, అతను ఎవరికైనా ఇచ్చి మాటలు తప్పి ఉన్నాడేమో అండ్ మనం చేసిన పాపాలన్నీ ఆ పాటలో మనకి వినపడతాయి. అందుకే ఆ పాటని తను నరకమైనా సరే వినాలని అనుకుంటాడు. అలా విన్న ఒడిసీస్ తర్వాత చాలా నీరసంగా అయిపోతాడు. అండ్ ఒడిసీస్ తో పాటు వేరే అతను ఆ పాట వినాలనుకుని చెవులో ఆయన ఒకసారి తీయగా అతను వెంటనే ఆ పాటలకి అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి దిగి సముద్రం నుంచి ఆ దీవికి వెళ్లి చనిపోతాడు. అందుకే ఒడిసీస్ ఆ పాటలను మీరు ఎవరు వినొద్దని చెప్పి అందరికీ మైనపు ముద్దని ఇచ్చాడు. అలా ఆ దీవిని దాటిన తర్వాత వాళ్ళకి సూర్య భగవానుడి దీవి వైపుగా గాలి వేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో వాళ్ళంతా ఆ గాలికి అట్రాక్ట్ అయిపోయి ఆ సూర్య భగవానుడి దీవికి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళంతా సూర్య భగవానుడి దీవికి వెళ్తే అందరూ చనిపోతారని చెప్పి ఆత్మలు చెప్పి ఉంటాయి. అందుకే ఒడిసీస్ వాళ్ళతో వద్దు మనం అక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించగా వారు తమ మాటలు పట్టించుకోకుండా మనకి ఆహారం లేదని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన నావికా సిబ్బంది మేము అక్కడ జంతువుల్ని చంపమని అంటారు. దానికి ఒడిసీస్ ఓకే అని అంటాడు. కానీ ఒడిసీస్కి తెలియకుండా అక్కడ ఆవుల్ని చంపి తినగా సూర్య భగవానుడి శాపం కూడా వాళ్ళకి తగులుతుంది. ఈ సీన్ తర్వాత వెంటనే గాలి వేయడం ఆగిపోవడంతో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఆ ప్రయాణంలో వాళ్ళకి పెద్ద తుఫాన్ ఎదురయ్యి పడవ 2 ముక్కలు అయిపోయి ఒడిసీస్ ఒకవైపు ఉండి రిమైనింగ్ నావికా దళమంతా ఒకవైపు ఉండిపోతారు. దాంతో ఒడిసీస్ ఒక సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వస్తాడు. రిమైనింగ్ నావికాదళం అక్కడే సముద్రంలోనే చనిపోతారు. ఒడిసీస్ ఈ గతమంతా తనకి గుర్తు వచ్చి తనతో ఉన్న అమ్మాయికి ఈ గతమంతా చెప్తూ వస్తున్నాడు. అయితే ఒడిసీస్ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మొత్తం తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తను ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా జీవిస్తున్న ఆ దీవిలో అతన్ని గమనించి అతన్ని వెంటనే తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఉండే మొక్కలతో అతనికి నాటు వైద్యం చేయగా అతను ఏవేవో మాటల్ని మాట్లాడుతూ ఎవరెవరినో కలవరిస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఒక కలువ పువ్వుని తినిపించగా అప్పటి నుంచి అతను చాలా సైలెంట్ గా ఉంటూ ఉండేవాడు. అయితే కలువ పువ్వును తినిపించడం వల్ల అతను గతం మర్చిపోతున్నాడని చెప్పి తను గమనించి అప్పటి నుంచి అతనికి రోజు ఫుడ్ గా కలువ పువ్వుని తినిపిస్తూ ఉండేది. దానివల్లే అతను ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీని మరిచి ఆ దీవిలో దారి తెప్పి అలా ఉండిపోయాడు. వెంటనే ఒడిసీస్ తనకి ఫ్యామిలీ ఉందని ఒక రాజ్యం ఉందని రియలైజ్ అయ్యి అక్కడికి వెంటనే వెళ్ళాలని చెప్పి ఆమెతో నేను ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడగగా 7 సంవత్సరాలు అయిందని చెప్తుంది. నువ్వు కేవలం నీ స్వార్థం కోసం నన్ను ఇక్కడ ఉంచావు, నా కోసం అక్కడ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను ఇక్కడ నుంచి ఎలా అయినా సరే వెళ్ళాలని అంటాడు. అయితే నీకు సముద్ర దేవత శాపం ఉంది కదా అని తను అంటుంది. నేను సముద్రానికి లొంగిపోయి నా ప్రాణాన్ని ఇస్తాను, కానీ సముద్రం నా మీద దయతలిస్తే నన్ను నా రాజ్యానికి చేరుస్తుందని చెప్పి ఒక సింగిల్ పడవలో సముద్రంలోకి వెళ్ళి సముద్రానికి లొంగిపోతాడు. సముద్రం ఒడిసీస్ ని నీటిలో ముంచేసి అతని మీద మళ్ళా జాలి చూపి అతన్ని తిరిగి ఒడ్డుకి చేరుస్తుంది. ఈ విధంగా ఒడ్డుకి చేరుకున్న ఒడిసీస్ ఎక్కడ ఉన్నాడో లేచి చూడగా తిరిగి తన రాజ్యంలోనే తేలి ఉంటాడు. అయితే డైరెక్ట్ గా తన రాజ్యంలోకి వెళ్తే ఇప్పటికే ఎంతో మంది దుండగులైన రాజులు తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి రెడీగా ఉన్నారని, ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్తే నాతో ఫైట్ చేసి నన్ను వధించి ఖచ్చితంగా నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారని చెప్పి ముందు తన కొడుకు ఎక్కడ ఉన్నాడో మెలోనిస్ ద్వారా తెలుసుకొని తన కొడుకు దగ్గరికి వెళ్లి తన్ని అపాయం నుంచి కాపాడి సముద్రం నుంచి తిరిగి తన రాజ్యానికి తీసుకువస్తాడు. అయితే తన కొడుకుకి ఒక పిచ్చగాడిగా పరిచయం చేసుకుంటాడు. అండ్ అలాగే వాళ్ళ నాన్నతో కలిసి యుద్ధంలో తను కూడా పార్టిసిపేట్ చేసినట్టు వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నట్టుగా తన కొడుకుతో చెప్తాడు.
దాంతో టెలిమాకస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే రోజు రాత్రి ఆ రాజ్యంలో అందరికీ విందుని నిర్వహిస్తాడు. అయితే ఈ బిచ్చగాడు రూపంలో ఉన్న ఒడిసి ఆ విందుకు వెళ్ళి అందరి ముందు అడుక్కుంటానని టెలిమాకస్ తో చెప్తాడు. దానికి టెలిమాకస్ కూడా సరేనని చెప్తాడు. సీన్ కట్ చేస్తే టెలిమాకస్ వాళ్ళ అమ్మ టెలిమాకస్ ని పిలిచి మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా అని అడగగా నాన్నగారి గురించి తెలిసింది, నాన్నగారు ఇంకా తిరిగి మన రాజ్యానికి రారు, ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల్సిన టైం సిద్ధమైంది అని చెప్తాడు. దానికి వాళ్ళమ్మ చాలా కోప్పడుతూ ఈ మాట కోసమా నేను 20 ఏళ్ళు వెయిట్ చేసింది, నాకు మీ నాన్నగారు ఎలాగన్నా సరే కావాలి అని చెప్పి కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే టెలిమాకస్ ఒడిస్సీ చెప్పినట్లుగానే ఆ రోజు రాత్రి విందుని అరేంజ్ చేయగా అందరూ అక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఒడిస్సీస్ మాత్రం అక్కడికి వచ్చి బిచ్చగాడిలా అందరినీ అడుగుతూ బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళంతా అతన్ని చాలా హేళన చేసి చాలా అవమానపరుస్తారు. ఒడిస్సీస్ వెంటనే వాళ్ళ భార్యకి ఇంకా టెలిమాకస్ కి కాపలాగా పెట్టిన ఆంటోనియస్ దగ్గరికి వెళ్లి తన బిహేవియర్ ఎలా ఉంది అని చెక్ చేయగా అతను కూడా వాళ్ళతో కలిసి గుంటనక్కలా మారి ఆ రాజ్యాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అతనికి అర్థమైంది. ఇంతలో ఒడిస్సీస్ వైపు అయిన అథెనా అక్కడికి వచ్చి ఈ బాణాన్ని విల్లుకి ఎక్కించి ఎవరు గురిపెట్టి ఇక్కడ గొడ్డల మీదుగా నుంచి ఒక లక్ష్యాన్ని గురి పెడతారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అథెనా ఇంకా టెలిమాకస్ ఏమనుకుంటారంటే వాళ్ళలో ఒక్కరైనా సరే గురి పెడతారని రిమైనింగ్ అందరితో కలిసి వాళ్ళు ఫైట్ చేసి అందరూ చనిపోగా ఎవరైతే మిగులుతారో వాళ్ళనే తను పెళ్లి చేసుకుంటానని అనుకుంటుంది. అందుకే వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమీ లేకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేయించి ఈ ఛాలెంజ్ ని ఇస్తుంది. వెంటనే వాళ్ళంతా అథెనా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఇంత చిన్న ఛాలెంజ్ అని చెప్పి విల్లిని ఎక్కపట్టడానికి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది ఎవరి వల్ల కాదు. అథెనా ఈ ఛాలెంజ్ ను మాత్రమే ఎందుకు ఎన్నుకుంటుందంటే గతంలో ఒడిస్సీస్ మాత్రమే ఈ విల్లిని ఎక్కుపెట్టి గురి చేసేవాడు కాబట్టి మళ్ళీ తనంత యోధుడినే పెళ్లి చేసుకోవాలని తను అనుకుంది. అందుకే మళ్ళీ ఈ ఛాలెంజ్ మాత్రమే వీళ్ళకి ఇచ్చింది. అయితే వీళ్ళంతా చేయకపోగా తిరిగి హేళన చేసి తన్ని మాట్లాడగా వెంటనే అక్కడ ఉండే ఆ బిచ్చగాడు నేను ఒకసారి ప్రయత్నించి చూడొచ్చానని అంటాడు. టెలిమాకస్ కి తను ఒడిస్సీస్ అని డౌట్ గా ఉండేది. ఈ డైలాగ్ తో టెలిమాకస్ కి వచ్చింది ఒడిస్సీసేనన్న విషయం అర్థమైపోతుంది. వెంటనే చాలా నవ్వుతూ వెళ్ళి వాళ్ళ నాన్నకి ఆ బాణాన్ని ఇస్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఆ బాణాన్ని విల్లుకి ఎక్కుపెట్టి అక్కడి నుంచి గురి చూసి సరిగ్గా బాణం వేసి విన్ అవుతాడు. వెంటనే అథెనాతో పాటు అందరూ ఒక్కసారిగా వచ్చింది ఒడిస్సీసేనని రియలైజ్ అయ్యి షాక్ అవుతారు. వెంటనే అథెనా తన అనుచరులతో అక్కడ డోర్స్ ని లాక్ చేస్తుంది. అంటే ఒడిస్సీస్ కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయమని చెప్పి ఆదేశం ఇచ్చినట్లు. వెంటనే ఒడిస్ ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వాళ్ళంతా తనకి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టారని గ్రహించి వెంటనే వాళ్ళందరినీ తన దగ్గర ఉండే బాణంతో అండ్ గొడ్డళ్లతో చాలా దారుణంగా చంపేస్తాడు. అలాగే మరికొంతమంది అతనికి లొంగిపోతారు. ఇంకా ఈ యుద్ధం తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అథెనా ఇంకా ఒడిస్సీస్ ఇద్దరూ ఒకటవుతారు. ఇలా ఒకటైన తర్వాత తన కొడుకు అయిన టెలిమాకస్ కి రాజ్యాన్ని అప్పగించి ఒడిస్సీస్ ఇంకా అథెనా తన ద్వారా తను నమ్మి చనిపోయిన అందరు సైనికులకి నివాళులు అర్పించడానికి దక్షిణ దిశ వైపు పడవలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి మూవీ స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.